ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సెల్ఫ్ లవ్ సిరీస్ ఏమో కానీ ఎర్లీ మార్నింగ్ 5:30కి లేవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ నేనైతే చాలా హ్యాపీగా అండ్ చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నా. బికాజ్ ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా లేస్తున్నాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగంబిరాని. మీరు ఎందులో ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మనం డే 16లోకి అడుగు పెట్టేసాం. ఆల్రెడీ మీరందరూ తమ్నేల్ చూశారు. డే 16 టార్గెట్ వచ్చేసి ½ an hour వర్కౌట్. నేనేం వర్కౌట్ చేశాను సో ఏంటి అనేది డెఫినెట్గా వీడియోలో చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసి కమెంట్ కూడా చేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఎర్లీ మార్నింగ్ లేచాను, వాకింగ్కి అయితే వెళ్తున్నా. ఫస్ట్ మనం ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు వర్కౌట్స్ ముందు బాడీని వార్మప్ చేయాలన్నమాట. డైరెక్ట్గా మనం ఎక్సర్సైజ్ చేయకూడదు. సో నేనైతే వార్మప్ చేసిన. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసిన వాకింగ్ చేసిన తర్వాత నేను ఎక్సర్సైజ్ చేస్తాను అన్నమాట. హాయ్, గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఎర్లీ మార్నింగ్ 5:30 టైము. వాకింగ్. సో ఈరోజు మన టార్గెట్ అయితే 30 minutes వర్కౌట్ చేయాలి. సో దానికోసం మనం ఫస్ట్ ఒక 10 to 15 minutes వార్మప్ చేయాలన్నమాట. వాకింగ్ డైరెక్ట్గా మనం ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ యాక్సెప్ట్ చేయదన్నమాట. రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఓకే, సడన్గా ఎక్సర్సైజ్ చేస్తే బాడీ యాక్సెప్ట్ చేయదన్నమాట. సో దానివల్ల ఫస్ట్ వార్మప్ చేయాలి. ఏదైనా కానీ హెవీగా చేయకూడదు. నేను లాస్ట్ టైం చేసినప్పుడు అలాగే సడన్గా అయిపోయి కాళ్ళు నొప్పులు పుట్టేసాయి అనమాట. ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలి. సో చిన్నగా మన బాడీకి సెట్ అయ్యేలాగా స్టార్ట్ చేయాలన్నమాట. సో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత ఒక 20 minutes లైట్ ఎక్సర్సైజెస్ అనమాట. మీరు కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఓకే, లేదు అంటే కనుక చిన్న వార్మప్ లాగా చేసి లైట్ ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట. సో ఈరోజు మన టార్గెట్ అయితే 30 minutes వర్కౌట్. నేను రెగ్యులర్గా చేస్తున్నాను కాబట్టి నా బాడీ ఎలాగో అలవాటు పడిపోయింది కాబట్టి హెవీగా కాకపోయినా కొంచెం చిన్నగా చేయాలి. సో క్లైమేట్ అయితే సూపర్ ఉంది, చల్లగా ఉంది. స్ట్రీట్ లైట్స్ కూడా ఇంకా తీయలేదు. చాలా బాగుందన్నమాట. చల్ల గాలి, శాంతంగా ఉంది పొద్దున్నే. సో నేనైతే వాకింగ్ చేసేసి తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాను అన్నమాట. సో ఐ హోప్ ఈరోజు మీ అందరికీ బాగుండాలని, నాకు కూడా బాగుండాలని. నా వాకింగ్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో నేను వర్కౌట్ చేసేటప్పుడు మీతో మాట్లాడతాను. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. ఎర్లీ మార్నింగ్ 6 అవ్వలేదు, ఇంకా 5:30 అయింది టైము. చల్ల గాలి, క్లైమేట్ అంతా ప్రశాంతంగా ఉంది. నేను వాకింగ్ చేసిన చాలా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇంత పాజిటివ్గా ఉంటుంది అనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. స్టే ట్యూన్డ్ తెలుగంబిరాని. బాయ్ బాయ్. మా వాడు కూడా వచ్చేసాడు అనమాట. టమాటాలు చూడ. సో నేను అలా వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు మా వాడు కూడా లేచి వచ్చాడనమాట. మాకు పవర్ లేకుండే, దానివల్ల వాడు నిద్రపోలేదు. దానివల్ల ఇంకా నాతో పాటు లేచి నడుస్తున్నాడు అనమాట. నేను ఫోన్లో యాప్ ఎక్కిచ్చేసి అది పెట్టేశాను కాబట్టి వాడు ఇంకా ఆ టైమింగే చూస్తూ ఉన్నాడు అనమాట. ఎన్ని స్టెప్స్ అయినాయి ఏంటి అని అలా చూస్తూ ఉన్నాడు. సో నేను ఫైనల్లీ మన గోల్ అయితే ఎవ్రీడే 5,000 కాబట్టి ఆల్మోస్ట్ 3,000 స్టెప్స్ నేను నడుస్తున్నాను. సో 3,000 బిలో ఎప్పుడో ఒకసారి, కానీ మ్యాక్సిమం 3,000 to
5000 నా గోల్ అనమాట. యాక్చువల్గా 10K పెట్టుకున్నా మార్నింగ్ ఈవినింగ్, బట్ అవ్వట్లేదు. సో మేనేజ్ అవ్వట్లే. బట్ ఐ హోప్ మనం ఫార్వర్డ్లో ట్రై చేద్దాం. డెఫినెట్గా 10,000 స్టెప్స్ చేద్దాము. 3004 అనమాట. 3000 రీచ్ అయిపోయాం కాబట్టి అప్పటికి చెమటలు కూడా వచ్చేసింది. చెప్పాలంటే రోజు చేసే కొంది కూడా ఇంకా చేయాలి అనిపిస్తుంది. బట్ నేను సాటిస్ఫై అవ్వట్లేదు అనమాట. స్టార్టింగ్లో 1000 2000 కష్టంగా ఉండింది. ఆ 3000 చూసినప్పుడు అబ్బా ఇంకొక 1000 నడుచుంటే బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈజ్ ద మనకి ఒక మంచి ఇదనమాట, ఒక మోటివేషను. అది ఒక పెద్ద చేంజ్ అనమాట. వాకింగ్ ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా ఇద్దామని మనకు అనిపించినప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. సో వీ ఓన్ ది 3000 స్టెప్స్ అయితే అయిపోయినాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ వర్కౌట్ చేద్దాం. 20 మినిట్స్ 30 మినిట్స్ అంటే సడన్గా అవ్వదు కాబట్టి ఒక 10 మినిట్స్ ఫుల్ బాడీ వర్కౌట్. సో ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తే మనకి చాలా యూజెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మనం ఫుల్ బాడీ వర్కౌట్ చేసేద్దాం. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కనుక ఫస్ట్ వార్మప్ చేయండి. చిన్నగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ యాడ్ చేసుకోండి. సో దట్టు మీకు ఈజీగా ఉంటుంది. మీకు బాడీ పెయిన్స్ కూడా తక్కువ వస్తాయి అన్నమాట. రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఒక 1 వీక్ 10 డేస్కి అలవాటు అయిపోతూ ఉంటాయి. సో సడన్గా చేస్తే మాత్రం బాడీ పెయిన్స్ కంపల్సరీ వస్తాయి. అవి మాత్రం తట్టుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడైతే మనం ఫుల్ బాడీ వర్కౌట్ అయితే చేసేద్దాం. సో ఫుల్ బాడీ వర్కౌట్ అని మీకు చెప్పా, కానీ నాకు తెలిసి ఎవరైనా ఫిట్నెస్ ఫ్రీక్స్, ఎవరైనా జిమ్కి వెళ్ళే వాళ్ళు అంతా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే ప్లీజ్ నన్ను తిట్టుకోకండి. నాకు వచ్చినవి కొన్ని ఫోన్లు చూసి నేను చేశాను. ఫుల్ బాడీ వర్కౌట్ చేయలేదు. సో నాకు వచ్చినవి చేశాను అనమాట. బికాస్ అవ్వలేదన్నమాట, చాలా లేట్ అయిపోయింది. అండ్ నాకు ప్లేస్ కంఫర్ట్గా లేదు చేయడానికి. నాకు తెలిసినవి కొన్ని, నాకు కంఫర్ట్గా ఉన్నవి, నాకు వచ్చినవి తెలుసుకొని నేను అలా చేశాను అనమాట. బట్ ఫుల్ బాడీ వర్కౌట్ చేసే చాలా ఉంటాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అసలు రిస్క్ తీసుకోవద్దు. సో నేను కూడా రిస్క్ తీసుకొని స్టార్టింగ్లో చూపించినప్పుడు లెగ్ పట్టేసి ఒక 3 డేస్ బాగా ఇబ్బంది పడ్డా అనమాట. దానివల్ల నిదానంగా నాకు వచ్చినవి కొన్ని నేను చేశాను. సో ఈ వర్కౌట్ చేయడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు ఆఫ్టర్ 30 తర్వాత డెఫినెట్గా ప్రతి ఒక్క ఉమెన్ స్ట్రెంథనింగ్ చేయాలి. డెఫినెట్గా వాకింగ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, చేయకపోయినా స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ డెఫినెట్గా చేయాలి. నవ్వేడేస్ చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను అదే చెప్తున్నా మీకు. సో ఇక్కడ కొంచెంసేపు ఫోన్లో చూసుకుంటా ఏంటి నాకు ఈజీగా ఉన్నాయని అవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు ఓన్గా వచ్చి నేనేం పెద్ద ప్రో కాదు. నాకు తెలిసినవి కొన్ని అలా గూగుల్ ఆర్ యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసి చేయడమే. నేను ఇదివరకు ఏమీ ఎక్సర్సైజ్ అలా ఏం చేసేదాన్ని కాదు, జస్ట్ వాకింగ్ చేసేదాన్ని. ఇప్పుడు నేను కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట వర్కౌట్స్ చేయడం. అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. మనకు తెలిసినవి కొన్ని బెల్లీ ఫ్యాట్ అని, ఫుల్ బాడీ వర్కౌట్స్ అని, ఇలాగే ఏదో ఒకటి కొంచెం చిన్నగా స్టార్ట్ చేసామనుకోండి, అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. సో ఈ వర్కౌట్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు. యూజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్టివ్గా ఉంటాం. నేను ఎప్పుడైతే ఈ 1 మంత్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా చేస్తూ ఉన్నానో యాక్టివ్గా ఉంటాం. మన మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, టెన్షన్ యాంగ్జైటీ తగ్గుతుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో బాడీ ఫిట్గా ఉంటుంది, మజిల్స్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంది. వర్కౌట్ చేయడం వల్ల యూజెసే కానీ నష్టాలు ఏమీ లేవు. మీరు తెలియకపోతే మీ డాక్టర్ ప్రికాషన్స్తో మీరు చేయండి. మీకు ఐడియా ఉంటే ఒకసారి రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళే వాళ్ళు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేయండి. సో నేనైతే నాకు తెలిసినవి నేను లైట్గానే చేస్తున్నాను. సో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఉమెన్కి నవేడేస్ స్ట్రెంథనింగ్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయండి. మీ మెంటల్ పీస్ని కాపాడుకోండి. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. ఇలా వాకింగ్, ఎక్సర్సైజ్, జాగింగ్, యోగా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీరు ఏది చేయగలిగితే అది ఫిజికల్ యాక్టివిటీ చేయడం నేర్చుకోండి. అలవాటు ఉంటే హ్యాపీయే, లేని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి చిన్నగా అలవాటు చేసుకోండి. అది మన మంచికి, మనం హెల్తీగా ఉండడానికి. సో మనం డే 16లో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. మన డే 16 టార్గెట్ వచ్చేసి 30 మినిట్స్ వర్కౌట్ చేసేసాము. సో ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కూడా కంటిన్యూ అయిపోతా ఉన్నా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బికాజ్ నా బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను, కొత్త హ్యాబిట్స్ నేర్చుకుంటున్నాను. నేను ఇంకా అలవాటు పడిపోయాను అనమాట ప్రతి ఒక్క హ్యాబిట్కి మంచిగా. సో నాకు హ్యాపీ అనిపిస్తుంది మీకు చూపించడం. ఇది ఛాలెంజింగ్లో నేను కూడా విన్ అయిపోయాను అనమాట. సో వెయిట్ ఫర్ డే 17 నా సిరీస్. ఎవరైనా ఫాలో అవ్వకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు
నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, అలాగే కమెంట్ కూడా చేసేయండి. సో ఈ సిరీస్ మీద వాట్ యూ థింక్, లెట్ మీ కమెంట్ ఆన్ కమెంట్ బాక్స్. సో స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మి రాణి, స్టే సేఫ్, స్టే హెల్దీ, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.